వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను బీన్స్ ఫ్రై చేయబోతున్నాను. పచ్చి కొబ్బరితో చాలా బాగుంటుంది. దానికి ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో నేను ఒక హాఫ్ కేజీ బీన్స్ తీసుకుంటున్నాను. దానికి ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఏం పట్టదు, పచ్చి కొబ్బరి వేస్తాం కదా, బాగా వస్తుంది. ఆవాలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసాను. వేసి అవి చిట్టబట్టమన్నాక అందులో ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఫ్రైకి కరివేపాకు బాగుంటుంది ఫ్లేవర్. వేసుకొని అవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేయించుకున్నాక బీన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి, చిన్నగా. త్వరగా మగ్గిపోతాయి, బాగుంటుంది ఫ్రైకి. అలాగే కట్ చేసుకుంటే ఈ ఫ్రై రోటీలోకి, రైస్లోకి, రెండిటిలోకి బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గాక బీన్స్ వేసుకుందాం. ఉల్లిపాయలు మంచిగా మగ్గాయి. ఇప్పుడు బీన్స్ వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసాము త్వరగా మగ్గడానికి. కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం బీన్స్కి పడుతుంది, చప్పగా ఉండకుండా. కొద్దిగా వేసి కలిపేసి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. బాగా మగ్గించుకోవాలి. అది మగ్గేలోగా మనం పౌడర్ చేసుకుందాం. దానికి 2 స్పూన్లు ధనియాలు, ఒక హాఫ్ స్పూను మినపప్పు, సరిపడా ఎండుమిర్చి, స్పూను శనగపప్పు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర. అవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి ఫస్ట్ పౌడర్ చేసుకున్న తర్వాత మనం పచ్చి కొబ్బరి ఒక హాఫ్ చిప్ప అది సన్నగా కట్ చేసుకొని, అలాగే 4 వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. ఫస్ట్ పప్పులన్నీ పౌడర్ వేసుకున్నాక పచ్చి కొబ్బరి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి, ముద్దలాగా అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు బీన్స్ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి, ఆ పప్పుల మిశ్రమం మొత్తము అందులో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం ముద్దలా ఉంటుంది కదా, కొంచెం వేడెక్కినప్పుడు అది అంతా మంచి విడిపోయి బీన్స్కి పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బీన్స్కి కొబ్బరి ఇలా మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా రోటీలోకైనా. ఇలా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, అలా కలిసిపోయింది మొత్తం. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. ఇంత కొద్దిగా వేసాం మగ్గడానికి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. బీన్స్ మొత్తం ఉడిగాకనే ఈ మసాలా వేయాలి. మసాలా వేసినాక ఎక్కువసేపు పెట్టొద్దు, మసాలా మాడిపోతే కర్రీ ఫ్లేవర్ అంతా చేంజ్ అవుతుంది. ఇప్పుడు బాగా కలిపేసి ఒక్కసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచి తీసేసాలి. 5 మినిట్స్. ఇప్పుడు చూడండి, బాగా మంచిగా ఫ్రై అయిపోయింది. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు దాన్ని రైస్లో వేసుకొని కలిపి చూపిస్తాను. చాలా బాగుంటుంది. చూడండి ఎలా వచ్చిందో. నేను రైస్లో కలిపాను మా పిల్లలకి మార్నింగ్ బాక్స్లో పెట్టడానికి. చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా సూపర్గా వచ్చింది.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బీన్స్ వచ్చే సీజన్ కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.